హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినగలిగేలాగా డ్రై నట్స్‌తో లడ్డూ చేశాను. మన ఛానల్‌లో ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ లడ్డు అని చెప్పి ఒక షార్ట్ వీడియో కూడా ఉంటుంది. దాంట్లో అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి వేశాను. డ్రై నట్స్ అన్నీ. ఇక్కడైతే పౌడర్ లాగా చేసి వేశాను. అలాగే అక్కడ డేట్స్ పేస్ట్ చేసి వేశాను. అలా పేస్ట్ చేసి వేయడం చూసి మా బాబు అయితే నువ్వు డేట్స్ వేసావు, నేను తిన్ను, నాకు ఇష్టం లేదని చెప్పేసి తినకుండా పక్కన పెట్టేశాడు. ఇంకా ఏదో బలవంతంగా ఒకటి రెండు తిన్నాడు. అందుకని చెప్పి ఇలా అయితే ఇంకా వాడికేం తెలియకుండా ఉంటుంది కదా అని చెప్పి ట్రై చేశాను. సో ఇప్పుడైతే మంచిగా తినేస్తున్నాడు ఇష్టంగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వేడెక్కాక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఇక్కడైతే నేను కొలతలు అన్నీ ఇదే చిన్న బౌల్తో తీసుకున్నాను. ఇదైతే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది. 1 కప్పు బాదం పప్పులు, 1 కప్పు జీడిపప్పు, అలాగే 1 కప్పు పిస్తా పప్పు. ఈ బాదం పప్పులను అయితే ఫస్ట్ 1 లేదా 2 నిమిషాలు కొంచెం వేయించుకొని తర్వాత జీడిపప్పు, పిస్తా పప్పు, అలాగే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, 1 టేబుల్ స్పూన్ పుచ్చగింజలు వేసుకొని ఇవి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి సేమ్ అదే కప్పుతో పూల్ మక్కన కూడా వేసి ఈ పూల్ మక్కన కూడా మంచిగా వేగే వరకు వేయించుకోవాలి. ఇవి వేగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లోకి ఒక 2 టీ స్పూన్లు ఎండు ద్రాక్ష, అలాగే 1 టేబుల్ స్పూన్ కోకోవా పౌడరు. ఇది చిన్నపిల్లల కోసం అయితే ఈ పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఒక 6 టీ స్పూన్లు డేట్స్ పౌడర్ తీసుకున్నాను, ఖర్జూరం పౌడరు. అలాగే ఒక 2 యాలక్కాయలు వేసేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. మరీ మెత్తగా ఏం చేసుకోవక్కర్లేదు, కొంచెం బరకగానే చేసుకోవాలి. లేదు మాకు ఇంకా ఎక్కువ నట్స్ కనబడాలి అనుకుంటే ఇంకా కొంచెం ముందుగానే మీరు తీసేసుకోవచ్చు. ఈ పౌడర్ని అంతా ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని కొంచెం పిండి చేతిలోకి తీసుకొని ఉండలాగా చుట్టుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ ఉండలాగా చుట్టడం కష్టంగా అనిపిస్తే కనుక నెయ్యి వేసుకోవచ్చు. మనం సున్నుండలు చుట్టుకుంటాం కదా, అలాగా నెయ్యి కూడా వేసుకొని చుట్టుకోవచ్చు. ఇక్కడైతే నాకు ఉండ అయితే వచ్చింది కానీ కొంచెం గట్టిగా వచ్చింది. అందుకని చెప్పి నేను మళ్ళీ నెయ్యి వేసుకొని కలుపుకొని ఉండలు చుట్టేసుకుంటున్నాను. ఇలాగే మిగతావన్నీ కూడా ఉండలు చుట్టేసుకున్నాను. అంతే అండి, డ్రై నట్స్తో కోకో పౌడర్తో చాక్లెట్ లడ్డు లాగా తయారైపోయినాయి. చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారు. పెద్దవాళ్ళ కోసం అయితే కోకో పౌడర్ స్కిప్ చేసేయచ్చు. అలాగే మనకి ఉపవాసాల్లో కూడా తినడానికి వీలుగా ఉంటుంది. కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.